డియర్ స్టూడెంట్స్, మీరు హిందీలో బాగా చదవడం రాయడం రావాలంటే ఏం చేయాలి, ఏమేమి నేర్చుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా ఇవన్నీ లెటర్స్, ఆల్ఫాబెట్స్ అంటాం. దీన్ని హిందీలో వర్ణమాల అంటారు. ఏమంటారు? వర్ణమాల. ఈ వర్ణమాలలో పై ఏంటి? ఈ ఏమంటారు? అచ్చులు అంటారు. హిందీలో స్వరం. వీటిని ఏమంటారు? వెరీ గుడ్, వ్యంజన్. ఇవన్నీ దీన్ని ఏమంటారు? హిందీలో బారహ ఖడి. ఎందుకని బారహ ఖడి అంటారో చెప్తాయి. మనం గుడి ఇదంతా ఏ అక్షరం ఇది? గా అక్షరం. ఒట్టి గానే, దీనికి ఏమి మనం ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు వరుసగా ఇద్దాం. ఫస్ట్ దీర్ఘం ఇద్దాం. దీర్ఘం ఎట్లా ఇవ్వాలి? ఇది దీర్ఘం. గుడి ఇటు అంటే లెఫ్ట్ కి. దీన్ని గి అంటాం. గి గా గుడిస్తే గి కదా. దీనికి ఎట్లా ఇవ్వాలి? రైట్ అంటే గి. కొమ్ము ఎక్కడ ఇవ్వాలి? కింద ఎట్లా ఇవ్వాలి? లెఫ్ట్. ఏదైనా ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, తర్వాత రైట్ కి వస్తుంది. ఇక్కడ కూడా అంతే. కొమ్ము గు. ఇక్కడ ఎటు ఇవ్వాలి? గు. గురు ఎటు ఇవ్వాలి? కింద. కింద ముందు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసుకుని ఇటు తిప్పాలి. ఇది గురు. గురు ఉండదు తెలుగులో లాగా. రు ఉండదు. అక్కడ కూడా చూడండి, రు అంతే. ఇవి ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. ఇది రు ఒకటే ఉండేది. ఏ ఐ ఉంటుంది, ఏ ఐ మూడు ఉండవు. ఓ ఔ రెండే ఉంటాయి. ఏ ఐ ఓ ఔ అంతే. అదే విధంగా ఇక్కడ గు గు ఉన్నాయి. గురువు ఉంటుంది. అక్కడ రు ఒకటే ఉంది. ఇక్కడ గురువు ఒకటే ఉంటుంది. గురువు ఉండదు. ఇక్కడ ఏతం వస్తుంది. ఏ ఐ రెండే ఉంటాయి కదా. ఏతం ఎక్కడ ఇవ్వాలి? పైన ఎన్ని ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? దీని మీద ఇవ్వాలా, దీని మీద ఇవ్వాలా? గీతం మీద ఇవ్వాలి. ఏతం అంటాం దాన్ని, గే. ఇక్కడ ఐతో ఇవ్వాలి. రెండు గీతలు గీయాలి పైన. ఇది గై. ఇప్పుడు ఓతం ఇవ్వాలి. ఓతం ఎట్లా ఇవ్వాలి? ఇక్కడ ఏం చేసాం? ఆ అక్షరం మీద పైన గీత గీసాం. ఓతం వచ్చేసరికి పక్కన ఒక గీత గీసి దాని మీద ఒకటి ఇవ్వాలి. పక్కన గీత గీయాలి ఇట్లా, దాని మీద ఒకటి. ఇది గో. ఇదేంటి? గే. ఇది గై. ఓతం ఎట్లా ఇచ్చాం? పక్కన గీత గీసి పైన గీత గీసి. అది ఇది ఔత్వం అంటాం. గౌ. గా పైన కనుక చొక్క పెట్టాం అనుకోండి, గం. పక్కన రెండు చొక్కలు పెట్టాలి. గహాకి. ఓకే, ఇట్లా ఉంటుంది. ఇది బారహ ఖడి. ఎందుకని బారహ ఖడి? మొత్తం లెక్క ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 హిందీలో బారహ అంటారు. బారహ ఖడి. ఖడి అంటే మాత్రాయ అంట. గుర్తులు, గుణింతపు గుర్తులు బారహ ఉంటాయి కాబట్టి బారహ ఖడి. ఇట్లాంటివి ఇవన్నీ గుర్తులు. మాత్రాయ అంటాం దీన్ని. ఏమంటారు? మాత్రాయ. గుణింతపు గుర్తులు. మాత్ర ఈ కాదు, మాత్రాయే. అది ఇది వర్ణమాల అంటే ఆల్ఫాబెట్స్, గుణింతాలనేమో బారహ ఖడి అంటాం. అచ్చులు పదులు చెప్పాను. తెలుగులోకి హిందీలోకి తేడా ఇక్కడ చూడండి. ఈ రూల్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఏ ఐ కాకుండా ఏ ఐ మాత్రమే ఉంటాయి, ఓ మాత్రమే ఉంటాయి. ఈ మిగతా తెలుగులో లాగానే ఇక్కడ కూడా కొన్ని తేడాలు. ఈ పా వరకు ఓకే, తెలుగులో లాగానే 5 ఉంటాయి. యా అందరూ ఓకే. శేష వరకు కూడా ఓకే. శేష
శ ష స తర్వాత తెలుగులో ఏముంటాయి? హ ఉంటుంది, అళ ఉంటుంది, అక్ష బండి అయి ఉంటాయి. కానీ హిందీలో ఏముండవు. శ ష స ఇది హ, ఇదేంటిది హ. అళ గిడాలన్నాం ఇక ఇది క్ష. ఇదేంటి? ఇదేంటి? జ్ఞ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని పదాలు తెలుగులో ఇస్తాను, వాటిని హిందీలో రాయాలి. తెలుగులో పదాలు ఇస్తాను. సపోజ్ ఇది రాయాలనుకోండి హిందీలో. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముందో చూసుకోండి. ఏ గుడింతం గుర్తు ఏముందో ఇక్కడ ఏముందో చూసుకోండి. అంతే, ఈజీ. సపోజ్ గా ఉంది, దీర్ఘం ఉంది కదా, గా ఎట్లా ఇక్కడ ఎక్కడ చూసుకో. దీంట్లో చూసుకుని చెప్పచ్చు గా ఎక్కడ ఉంది. ఇది ఇది రాయడమే. గా ఇక్కడ గా. దీర్ఘం ఉంది ఇక్కడ, దీర్ఘం ఎట్లా ఉంది? ఇది కదా, పక్కన గీతకి ఇస్తాం. గా అయిపోయింది. డి రాయాలి. ఒత్తుడా ఉందా, మామూలుడా ఉందా? మామూలుడా ఉంది. ఒత్తులేదు. మామూలుడా ఇక్కడ ఎక్కడ ఉంది హిందీలో? ఇవన్నీ కాకాల ఈ చాచా వేసుకోండి. ఇవేమో డా కాకాలు. డా ఎక్కడ ఇంట్లో ఉంటుంది. ఇది డా రాయడం. డి అంటున్నాడు. గాడి ఉందా? గాడి ఉందా? డి సాగదీసినవన్నీ రైట్ సైడ్ ఉంటాయి. ఇదో గుడి దీర్ఘం కానీ కొమ్ము దీర్ఘం కానీ బాగా సాగదీస్తే డి అన్నా అనుకోండి రైట్ సైడ్. అట్లా నా రాసి రైట్ సైడ్కి ఇవ్వాలి. అయిపోయింది. ఇంకోటి ఇది రాయాలి. రా ఎక్కడ చూసుకోండి. మీకు వస్తే రాయండి, లేదా అక్కడ చూడండి. ప్లీజ్ యా రా. ఇది రా రా రాసాం. తర్వాత ఏముంది? జా ఎక్కడ ఉంది? ఎట్లా ఉంటుంది? జా ఎక్కడ రాయాలి? ఆడు కాదు, థర్డ్. థర్డ్ అంటే త్రాడు కాదు. ఏం థర్డ్? థర్డ్. జా నీ నీ ఉందా? నీ ఉందా? అంటే సాగదీశాడుగా. సాగదీస్తే ఇక్కడ ముందు నా ఉంది కదా, నా రాయాలి. నా రాసిన తర్వాత దానికి ఏమి ఇయ్యాలి? గుడి దీర్ఘం ఇయ్యాలి. గుడి దీర్ఘం ఎట్టి ఉంది? రజనీ. సరే, ఇప్పుడు హిందీలో హిందీలో రియ్యం పలుకుతాం కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. తెలుగులో ఇది రాసేట కాదు. మీకు అర్థం కావడానికి హిందీలో పదాలు ఎట్లా ఉంటాయో తెలియడానికి ఇట్లా రాస్తున్నాను. తెలుగులో రజనీ రాసేది నీ పొల్లు ఉండదు. ఇక్కడ కూడా అధికారికి తెలుగులో అయితే పొల్లు ఉండదు. కానీ మనం ఇప్పుడు హిందీలో రాయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ వరకే చూడాలి. అధికారిలో ముందేముంది? అంటే ఫస్ట్ది అధి. ఒత్తుదా ఒత్తుదా ఇక్కడ చూసుకోండి. ఇది ఈ రెండు ఇక్కడ రాయకూడదు, ఎక్కువ కలపకూడదు. పైన ఈ సున్నా దగ్గర ఏం ఉండకూడదు, కలపకుండా ఉండాలి. ఎందువరకు ఇయ్యాలి గీత. అధి ఉంది. ధి ధాకి ఒత్తి గుడి గుడి తరపు తేదీ వాళ్ళు మనం ఎందుకని ఎంత పలకాలి? అంతే. దీర్ఘం ఉంటే ధీ అధి. కా దీర్ఘం ఇక్కడ కావాలి. దీర్ఘం ఉందిగా, కా దీర్ఘం. కా రీ ఉంది. ఇప్పుడు ఇక్కడ రీ పొల్లు ఇచ్చాను కాబట్టి హిందీలో కూడా పొల్లు ఇవ్వాలి. ఎట్లా? కుడివైపుకి ఎట్ట పలకాలి అప్పుడు? అది అధికారి. నెక్స్ట్
హిందీలో మాత్రం దీర్ఘం పెట్టాలి చివరిలో, అందుకని ఇలా తా పెట్టాను. ఇది చూసి రాయండి హిందీలో. ఎట్లా? ఫస్ట్ కాదు, థర్డ్ కాదు, థర్డ్ లా రాసాం. మళ్ళీ లా ఉంది కదా, లాకి గుడి ఇవ్వాలి. ముందు లా ఇవ్వాలి కదా, లా రాయాలి. మళ్ళీ మళ్ళీ లా రాసాం, గుడి ఇవ్వాలి. ఎందుకు ఎట్లా పలుకుతున్నాను కాబట్టి ఇవ్వాలి. అంతే. కుడి పక్కన ఇస్తే కాబట్టి ఇప్పుడు మనం ఏది ఇవ్వాలి, దానికి ఎటు ఇవ్వాలి. దీర్ఘం ఉంది ఇక్కడ, దీర్ఘం ఇవ్వాలి. ఎట్లా? కవిత ఫస్ట్ ఏం రాయాలి? ఎవరు రాస్తారా మీరు? రండి. కరెక్టా కదా? చూద్దాం. ముందు కా ఉంది కదా, కా రాశాడు. వా గుడిస్తే వి ఉంది, వా గుడిస్తే వి రాశాడా? గుడి ఇచ్చాడు, రూపాయలు ఇచ్చాడా? గుడి ఇచ్చాడు. ఇక్కడ గుడి ఉంది, గుడి ఇచ్చాడు. అంతేగా? ఎడసవాలి కవి అన్నారా? కవి. ఇక్కడ ఏమిచ్చాడు? అది దీర్ఘం ఉందా? ఇక్కడ కూడా ఇచ్చాడా? కరెక్టేగా? వెరీ గుడ్. ఓ ఇది రాయడం. ఓహో సూపర్. ఎట్లాగా ఏం చేసింది చూడండి. ఇక్కడ మా దీర్ఘం ఇచ్చిందా? నా రాసిందా? వా రాసిందా? తా దీర్ఘం వచ్చిందా? అంతే సింపుల్. వెరీ గుడ్. బాగా సాగదీసావు. వెరీ గుడ్. సపోర్ట్ కొట్టండి ఒకసారి. బాగుంది. ఇప్పుడు ఇంకా కొన్ని చూసిన తర్వాత రాసిన తర్వాత మనం ఒత్తులు ఎట్లా ఇవ్వాలి. ఇప్పుడు ఒత్తులు ఇవ్వలేదు ఎక్కడ కూడా గుణించాలి. ఒత్తులు నేర్చుకుని ఒత్తులతో కొన్ని పదాలు ఎట్లా రాయాలో నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.